ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో రామాయణం మీద సడన్గా ఎందుకు ఇంత ఫోకస్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీ? సడన్గా ఏముంది, అసలు రామాయణం లేకుండా సినిమాలు జరగవు. సార్. సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడి నుంచి ఏ భాషలో అయినా తెలుసో తెలియకో రామాయణం కథ లేకుండా సినిమాలు జరగవు, ఉండవు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలం అంతకుముందు 2 years బ్యాక్ అనుకుంటా ప్రభాస్ గారిని పెట్టి ఏదో అవును, ఆదిపురుష్ అని ఒక సినిమా తీశారు. రామాయణం అది ఆల్మోస్ట్ కదా రామాయణమే తీశారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మళ్ళీ కాదన్నారు కదా, రామాయణం కాదన్నారు. ముందు రామాయణం అన్నారు, తర్వాత కాదన్నారు. సో అందుకని ఆల్మోస్ట్ అన్నా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని చేస్తున్నారు ఆయన, అక్కడ నితీష్ తివారీ గారు చేస్తున్నారు. సో నితీష్ తివారీ చరిత్ర చూస్తే ఆయన ప్రీవియస్ దంగల్ చేసిన అద్భుతంగా చేశారు. కాబట్టి ఇది కూడా ఇంకా డీటెయిల్డ్గా ఏదో కొత్తగా చేస్తారు. అంటే రామాయణం కొత్తగా చేయటం ఏం లేదు. రామాయణం కానీ భారతంలో కానీ మనకి సినిమా 3 గంటలు 2 గంటల సినిమా, అది తీస్తే ఒక్కొక్క సినిమా తీస్తే ఒక వారం రోజులు కంటిన్యూస్గా చూసినా సరిపోదు. అది యాక్చువల్గా వెబ్ సిరీస్ లాగా చేయొచ్చు. 1 hour ఎపిసోడ్లు చేస్తే 15 గంటలు 16 గంటల ఎపిసోడ్లు వచ్చే అంత స్టోరీస్ ఉంటాయి. ఎందుకంటే కరెక్ట్గా తీస్తే చిన్న చిన్న సబ్ స్టోరీస్ ఉంటాయి. ప్రతి కథలోనూ ఇంకో ఉపకథ ఉంటుంది. ఉపకథలు కథలు కలిపితే అది ఒక సినిమాగా చేయటం చాలా కష్టం, చాలదు సినిమాకి. అందుకని మీకు ఎన్ని రామాయణాలు వచ్చినా ఉంటుంది. తమిళ్లో ఒక సినిమా వచ్చింది రామాయణం, సంపూర్ణ రామాయణం అని. ఎన్టీ రామారావు గారు, శివాజీ గణేశన్ గారు భరతుడు వేస్తాడు. ఓకే, అందులో భరతుడి క్యారెక్టరు అద్భుతంగా హైలైట్ చేస్తారు. 2 సీన్లే ఉంటాయి దాంట్లో, అంటే ఎక్కువ ఉంటాడు సినిమా అంతా, బట్ 2 సీన్లు ఆయన మొత్తం హైలైట్ చేసేస్తారు. ఓకే, వాళ్ళ అమ్మని చేయటం అదంతా, అన్నని ప్రేమించడం ఆ సీన్లో. సో అట్లా ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకుంటే నీకు సినిమా అయిపోతుంది. మిగతా రామాయణంతో ఒకటే, అడవికి వెళ్ళాడు అన్నగారు, భరతుడు లేడు, భరతుడు వచ్చాడు, అది ఒక రామాయణం అన్నారు. బట్ భరతుడి క్యారెక్టరైజేషన్ మీద ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది కాబట్టి అది చూపిస్తే దాని మీద నీకు సినిమా వెళ్ళిపోయింది. ఇది ఉంటుంది, అడవికి వెళ్ళారు, ఆయన వచ్చాడు, ఆయన వచ్చిన మొత్తం భరతుడి మీద కథ వెళ్తుంది, రామాయణం మళ్ళీ ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే బేసిక్గా తమిళ సినిమా కాబట్టి, తమిళ్లో ఎన్టీ రామారావు గారు రాముడుగా ఉండాలి కాబట్టి, రామారావు గారు రాముడు, సీత పద్మిని, ఈయన భరతుడు. సో అలా చేసుకొచ్చారు వాళ్ళు. మళ్ళీ రామాయణం వస్తే మిగతా వస్తే మన లవకుశ కూడా రామాయణమే. రామాయణంలో వస్తే వాళ్ళు లవకుశల కథ తీసుకొని ఆయన బయటికి వెళ్ళింది అవన్నీ తీసి ఆ చిన్న బిట్ తీసి. సో మొత్తం తీయాలా కొంచెం తీయాలా అంటే రకరకాలుగా ఉంటుంది. సీతా కళ్యాణం తీశారు, సీత కళ్యాణం పార్ట్ వరకు తీశారు. ఎన్నో చెప్పుకుంటూ పోతే సీతారామ కళ్యాణం తీశారు, అది రావణాసురుడి కథ వరకు ఆయన కళ్యాణం, శ్రీరాముడి కళ్యాణం వరకు తీశారు. అందులో రావణాసురుడిని హైలైట్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చేయొచ్చు. సో ఎన్ని 100 సినిమాలైనా తీయచ్చు రామాయణంతో, అన్ని రామాయణాలే అవుతాయి. సో రామాయణం కూడా 100 రకాల రామాయణం ఉంది. తూర్పు రామాయణం, ఈ పశ్చిమ రామాయణం, మామూలు రామాయణం, వాల్మీకి రామాయణం, ఇంకో రామాయణం, నేను రాసిన రామాయణం, మీరు రాసిన రామాయణం అని ఈ టైప్లో అన్నీ 100 ఉన్నాయి. రామాయణానికి కొంచెం చిన్న మార్పులు ఉంటాయి. సో ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు, ఇది ఫస్ట్ పాయింట్. అందుకని నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ రామాయణం ఎందుకు ఇన్నిసార్లు వచ్చినాక అంటే, గతంలో మనం ఏ గ్రాఫిక్స్ ఏమీ లేని రోజుల్లో సినిమాలు తీశారు. ఇప్పుడు టోటల్ గ్రాఫిక్స్ వచ్చినాయి, విజువల్ వండర్ చేయొచ్చు. ఇప్పుడు సౌండ్లో కానీ విజువల్లో కానీ చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. సో కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. కొత్త ఎక్స్పీరియన్స్కి ప్రయత్నం చేస్తే తెలిసిన కథే, కొత్త ఎక్స్పీరియన్స్కి ప్రయత్నం చేస్తే విజువల్గా ఎంతైనా వెళ్ళిపోవచ్చు. విజువల్స్ సౌండ్స్ మీద ఎంతైనా చేయొచ్చు. తెలిసిన కథను విజువల్లో అద్భుతం చేస్తే పిచ్చి నోరు తెరిచి చూసేస్తారు కదా. మీరు ఎంత ఎగ్జాక్ట్గా చెప్పారంటే సార్, 2 days బ్యాక్ ఢిల్లీలో మన తెలుగు మీడియాని తీసుకెళ్ళి రామాయణ ట్రైలర్ చూపించారు. ఇంకా యూట్యూబ్లో రిలీజ్ అవ్వలేదు, మేము చూసాం, ట్రైలర్ చూసాము. మీరు చెప్పిందే అక్కడ ఉంది. అంటే రామాయణ కథ అందరికీ తెలుసు, బట్ టెక్నాలజీని వాడుకొని విజువల్ వండర్గా ఆ గ్రాండియర్తో ఎలా చూపిస్తున్నారు అనేది ఆ 3D వర్షన్లో చూస్తుంటే షార్ట్స్ అదిరిపోయినాయి సార్. అసలు ఆ రామాయణాన్ని అందుకు చూడాలి కదా అనిపించింది.
అందుకే వాళ్ళు నాకు తెలిసి బడ్జెట్ విషయంలో కూడా సార్ 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ అది. ఇది రిస్కే కదా యాక్చువల్గా. రిస్క్ ఏమంటుంది ఇప్పుడు రామాయణానికి యూనివర్సల్ అప్పీల్ ఉంది. మీకు తెలుసో తెలీదో యానిమేషన్ రామాయణం అటు జపాన్లో అక్కడ తీసి యూరోప్లో చేసి అన్ని పెద్ద సెన్సేషనల్ హిట్లు ఇవన్నీ సార్ యానిమేషన్లో. అక్కడ వాళ్ళు డ్రామాలు కూడా చేస్తూ ఉంటారు అక్కడ. సో యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసుకుంటే అన్ని లాంగ్వేజ్లో వస్తుంది, డబ్బులు చాలా వస్తాయి, డబ్బులు ఉన్నాయి. అంటే బాహుబలి తర్వాత భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజ్లకి మనం అదర్ లాంగ్వేజ్ అంటే ప్రపంచ సినిమాని ప్రపంచ యూనివర్సల్ సబ్జెక్ట్స్ తీసి యూనివర్సల్గా డబ్బు సంపాదించడం ఎలా అనేది ఒక బిజినెస్ మాడ్యూల్ ఒకటి కొత్తగా స్టార్ట్ అయింది. ఆ మాడ్యూల్లో ఇప్పుడు రామాయణం తీస్తున్నారు. ఆ రామాయణం తీస్తే అందుకే 4,000 కోట్లైనా పెట్టచ్చు. 4,000 కోట్లు అంటే ఇప్పుడు అమెరికన్ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలతో కంపేర్ చేసి 4,000 కోట్లు ఈజ్ ఎ వెరీ స్మాల్ అమౌంట్. అక్కడ మామూలు చిన్న సినిమా చేసినట్టు ఈ మనకి పెద్ద అమౌంట్. పైగా ఇది 2 పార్ట్స్ కాబట్టి 2 పార్ట్లు కాబట్టి 2,000 కోట్లు అయినట్టు. సో పెద్ద అమౌంట్ కాదు కదా. సో వస్తుందని ఆశ ఉంటుంది, రావచ్చు. అండ్ స్టార్ ప్లస్ ఇప్పుడంటే ఆ రోజుకి ఈ రోజుకి మీకు డిజిటల్ మార్కెట్ ఒకటి కొత్తగా వచ్చింది, శాటిలైట్ మార్కెట్ ఉంది, ఈ అదర్ లాంగ్వేజ్ మార్కెట్ ఉంది. ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ చిన్న అమౌంట్, చాలా చిన్న అమౌంట్. సినిమా నిజంగా బాగుంటే ఎంతైనా చేస్తుంది. 10,000 కోట్లు చేసినా మీరు